అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అభిమానులకు, ప్రేక్షకులకు నెట్టింటి కార్యక్రమానికి స్వాగతం. సౌందర్య దృష్టితో సృష్టించబడిన కళారూపాలు లలిత కళలు. అవి సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం. వేదకాలం నుంచి ఉన్న ఈ లలిత కళలలో మిగతా అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నదే పంచమ వేదంగా పిలువబడే నృత్యం. అందుకనే నృత్యం అనేది మిగతా అన్నింటికంటే ఆకర్షణీయమైనది. ప్రపంచమంతా ఏప్రిల్ 29ని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈనాటి నెల నెల వెన్నెల కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అభిమానులను ఉద్దేశించి ప్రఖ్యాత కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యం శిష్యులు, ప్రముఖ నాట్య కళాకారులు అయిన శ్రీ మాధవపెద్ది మూర్తి గారు పురుష పాత్రలకు పురుషులే అందం అన్న అంశం మీద ప్రసంగిస్తారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ గుర్తింపు పొందిన శ్రీమూర్తి తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కళైమామణి పురస్కారంతో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, బిరుదులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తన తండ్రి శ్రీ మాధవపెద్ది సత్యం ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడైనప్పటికీ తాను నాట్యం వైపు ఎలా అడుగులు వేశారు, మహిళలు ప్రముఖంగా రాజ్యమేలుతున్న శాస్త్రీయ నృత్య వేదిక మీద పురుషులకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ప్రభుత్వాలు లలిత కళలను ఎలా ప్రోత్సహించాలి వంటి అనేక విషయాలను ఆయన ప్రస్తావిస్తారు. ఆ విషయాలన్నీ విందామా మరి? మూర్తి గారు, వారి శిష్య బృందం చేసిన నాట్య విశేషాలు కూడా చూద్దాం. समंडल माही गोपी गोपाल बालही गोपी गोपाल बाल रासमंडल माही 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 काता तेई का सुगंध निरतत कही बाई गोपी गोपाल बाल रासमंडल माही काता तेई का सुगंध निरतत कही बाई गोपी गोपाल बाल रासमंडल माही ताता तेई का सुदंग निरतत कही बाई गोपी गोपाल बाल रासमंडल माही ताता तेई का सुदंग निरतत कही बाई गोपी गोपाल बाल रासमंडल माही रासमंडल माही द्रुम 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 मृदंग द्रुम 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 मृदंग. నమస్కారం. నెల నెల వెన్నెల అనే ఈ అందమైన శీర్షిక చూస్తున్న ప్రేక్షకులందరికీ మాధవపెద్ది మూర్తి నా తరఫు హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన ఈ ఇంటర్వ్యూలో నన్ను ఆహ్వానించిన నెల నెల వెన్నెల ఆ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం నృత్యం అంటే ఈ అందమైన నాట్యం, మన భారతదేశంలో ఎన్నో రకాల కళలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అటు భరతనాట్యం అనండి, కూచిపూడి, మణిపూరి, ఒడిస్సీ, మోహిని ఆటం, కథకళి, అలా కథక్ ఏది తీసుకున్నా కూడాను ప్రతి ఒక్క కళకి ఆ అందం, ఆ హుందాతనం ఉంది. మనం గర్వించదగ్గ ఒక కళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
అటు తెలంగాణ రాష్ట్రం మనందరికీ చాలా సన్నిహితమైన సాంస్కృతిక కళ కూచిపూడి. మీ అందరికీ తెలుసు, కూచిపూడి చిన్న గ్రామం, అంటే విజయవాడ దగ్గర ఉయ్యూరు దగ్గర ఉన్న గ్రామంలో అది ఆవిర్భవించింది. ఆ కళని ఎందరో గురువులు అక్కడ నేర్చుకుని యావత్ ప్రపంచానికి ఆ కళని తీసుకెళ్లిన ఘనత అక్కడున్న ఆ గురువులందరికీ దక్కుతుంది. ఆ కోవలోనే మా గురువు గారు పద్మభూషణ్ గురు డాక్టర్ వెంపటి చినసత్యం గారు కూచిపూడి గ్రామానికి చెందినవారు. వారు ఆ గ్రామంలో అభ్యసించి చెన్నైకి వచ్చి కూచిపూడి ఆర్ట్ అకాడమీ అనే ఒక సంస్థని స్థాపించి 1963లో దాన్ని స్థాపించారు. డాన్స్ అకాడమీలో నేను 1973 డిసెంబర్ 3వ తారీఖు అడుగుపెట్టాను. అప్పటి నుంచి నా ఈ జీవితంలోకి ఒక బీజం వేసింది, భిక్ష పెట్టింది ఎవరో కాదు, మా గురువు గారు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారు. ఈ సందర్భంగా మా గురువు గారిని తలుచుకుని వారి ఆశీస్సులు అందరికీ, అంటే కళాకారులందరికీ దక్కాలని నేను మనసారా కోరుతున్నాను. మనం ఉన్న యుగం ఎటువంటిదంటే చలనచిత్ర సీమకి చాలా ముఖ్యమైన ఒక యుగం. మనకి బాగా తెలుసు, 100 yearsలో మన తెలుగు సినిమా అంతెందుకు ఏ అరవం కానీ, హిందీ కానీ, కన్నడం కానీ, మలయాళం కానీ అన్ని రకాల చలనచిత్ర సీమలో ఉన్న కళాకారులు కానీ అందరూ ఈ మంచి నృత్య కళలు అభ్యసించి వాటి ద్వారా వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి పెద్ద పెద్ద నటీమణులుగా, నటులుగా తయారైంది మనందరికీ తెలుసు. మనం చెప్పుకుంటూ వెళితే ఈ ఒక్క శీర్షిక సరిపోదు. కానీ ఆ కోవలో మనం చెప్పాలంటే చాలా ప్రథమంగా గొప్ప కళాకారిణులు సావిత్రి గారు, మహానటి సావిత్రి గారు, వాణిశ్రీ గారు, అలాగే పురచితదేవి జయలలిత గారు, వైజయంతిమాల గారు. ఆవిడ 90 ఏట కూడా ఆవిడ నృత్యం చేసి అభినయం చేస్తూ చూపించడం అనేది చాలా పెద్ద విషయం. అలాగే హేమమాలిని గారు, తర్వాత రాజసులోచన గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఉన్నారు. అటువంటి ఒక జాబితాలోకి మనం చూసుకుంటూ వెళితే వీళ్ళందరి యొక్క నటన ఒక విధంగా అయితే ఈ నాట్యం వాటికి ఒక మెరుగునిచ్చింది. ఎందుకంటే నాట్యంలోనే మనం నవరసాలని మనం తెలుసుకోగలం. అది ఒక్కొక్క, అంటే శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంత, ఈ 9 నవరసాలు మనం నృత్యంలో అభ్యసిస్తాం. అంటే దాన్ని బేస్ చేసి రకరకాల కథల్లో మనం నేర్చుకుంటాం. అటువంటి ఈ నవరసాలు ఈ కళాకారులందరూ, అలాగే సినిమా నటీనటులు అయితే మనకి కమల్ హాసన్ గారు, అదేవారు ప్రభుదేవ, ఇలా చాలా మంది మగవాళ్ళు కూడా ఈ నాట్యాన్ని అభ్యసించి చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిన నటులు వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ కూడా ఈ బేస్ ఆఫ్ భరతనాట్యం అవనివ్వండి, కూచిపూడి అవనివ్వండి, ఏ కళ అయినా అవనివ్వండి, వాళ్ళు నేర్చుకున్న ఇది మోహినియాటం అవనివ్వండి, ఇవన్నీ వాళ్ళకి చాలా దోహదం చేసాయి. ఎందుకంటే వాళ్ళు నటిస్తున్నప్పుడు ఆ నవరసాలు ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ నాట్యంలో అవి వాళ్ళకి చాలా హెల్ప్ చేసాయి. అందుకని నా యొక్క పర్సనల్ ఫీల్ ఏమిటంటే, చాలామంది కళాకారులు, అంటే అటు నటీమణులకి, నటులకి, వాళ్ళు నటించడానికి కోసం వస్తున్న యంగ్ జనరేషన్ మర్చిపోకుండా మీరు చేయవలసింది డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ కోర్సెస్కి వెళ్తే ఒక పక్కన పెట్టుకోండి, నేను కాదని అనట్లేదు. కానీ శాస్త్రీయ నృత్యాన్ని, మన భారతదేశంలో ఉన్న ఈ అందమైన కళల్ని ఏదో ఒకటి మీరు ఎంపిక చేసుకుని వాటిని చక్కగా నేర్చుకుని వాటిలో నువాన్సెస్ ఒక పక్కన నేర్చుకుంటూ మీ నటనకు కావాల్సిన విషయాలు, అటు ఫైటింగ్ అవనివ్వండి, డైలాగ్ డెలివరీ అవనివ్వండి, మాడ్యులేషన్ అవనివ్వండి, అవన్నీ కూడా మీరు నేర్చుకోండి. అప్పుడు అది మీకేమిటవుతుందంటే మీ యొక్క కెరియర్లోకి మీకు కనిపించకుండా అది సక్సెస్కి తీసుకువెళ్ళే దోవ కింద అవుతుంది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. మీరు మంచి నటులుగా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఎల్లప్పుడూ మనం ఎవర్ గ్రీన్ హీరోలు, హీరోయిన్లుగా ఉండలేం. ఎవరికైనా ఒక పాయింట్లో ఒక వయసు వచ్చేస్తుంది, ఇంకా ఆ తర్వాత మనం క్యారెక్టర్స్ చేసుకోగలము. అవి మీకు ఈ కళ చేతిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ సినిమాలో ఉన్న
ప్రాముఖ్యతని అంటే మీ యొక్క పాపులారిటీని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, డబ్బులు విపరీతంగా సంపాదించవచ్చు. ఎందుకంటే జనానికి మంచి అటువంటి నటీమణులు నటులు కూడా డాన్స్ చేస్తే వాళ్ళు చూడాలని ఆశపడే జనం మన భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే. దీనికి ముఖ్యమైన ఎగ్జాంపుల్ మళ్ళీ ఎవరు? పద్మశ్రీ శ్రీమతి హేమమాలిని. హేమమాలిని గారు ఆవిడకి 76వ వసంతం ఇప్పుడు జరుగుతోంది. కానీ ఆవిడ మీరు ఈరోజు చూశారంటే స్టేజ్ మీదకి వచ్చిందంటే 48 నుంచి 50 ఏళ్ల స్త్రీగా అంత అందంగా కనిపిస్తారు ఆవిడ. అలాగే ఆ నాట్య శైలి కానీ ఆవిడ ప్రజెంట్ చేసే విధం కానీ అది నృత్య రూపకంగా అవనియండి లేకపోతే మామూలు ఐటమ్స్లో అవనియండి ఆవిడ అందం కానీ ఆ అభినయ కౌశల్యం కానీ అన్నీ ఎక్స్ట్రాడినరీ. సో ఆవిడ సినిమా హీరోయిన్గా ఎప్పుడూ మానేసింది. తర్వాత కొన్ని ముఖ్య భూమికలు చాలా ముఖ్యమైన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు రిక్వెస్ట్ చేస్తే చేస్తోంది. కానీ ఆవిడకి నృత్యం ఆవిడ జీవితంలో చాలా ముఖ్యంగా ఆవిడ అది ఎంపిక చేసుకుని నా అదృష్టం ఆవిడతో నేను 34 ఏళ్ళగా నేను డాన్స్ చేయటం అనేది శివుడుగా ఆవిడ పార్వతిగా దాదాపు 850 షోస్ చేయటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నేను వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జాంపుల్స్ చెప్పగలిగింది ఇలా హేమమాలిని గారు. అలాగే మీనాక్షి శేషాద్రి, తను కూడా చాలా మంచి డాన్సరు, 4 రకాల స్టైల్స్ చేయగలదు. సో సినిమా హీరోయిన్గా ఉన్నప్పుడు కూడాను నేను మీనాక్షి శేషాద్రి ఎందుకంటే నా దగ్గర కూచిపూడి తను కొంచెం అభ్యసించింది. మేము ఇద్దరం కలిసి డ్యూయెట్ పర్ఫార్మెన్స్లు జుగల్బందీలు ఇవన్నీ కూడా మేము దాదాపు 150 ప్రోగ్రాంలు నేను మీనాక్షి శేషాద్రి చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో చేసాం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫెస్టివల్స్లో తాజ్ మహోత్సవ్, బిట్టూర్ గంగా ఫెస్టివల్ ఇలా రకరకాల ఫెస్టివల్స్లో ఇనాగ్రల్ హేమమాలిని గారితో చేస్తే లాస్ట్ డే ఈవెంట్ మీనాక్షి శేషాద్రి నేను ఐదర్ కూచిపూడి డ్యూయెట్ ఆర్ ఒడిస్సీ కూచిపూడి జుగల్బందీ ఆర్ భరతనాట్యం కూచిపూడి జుగల్బందీ ఇలా జరిగేవి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి కళాకారులు పుట్టి సినిమాలో నటించడం అనేది ఒక పక్కన ఉంటే వాళ్ళకి ఈ నృత్యం అన్నది అంత గొప్ప పేరు ప్రఖ్యాతి అన్నీ తీసుకొచ్చాయి. వీటన్నిటికన్నా వీళ్ళందరికీ దక్కింది ఏమిటంటే ఆత్మకి ఆనందం. మీరు ఏ పని చేసినా అది ఆనందాన్ని దగ్గర ఉంటే దాంట్లో ఉన్న అదృష్టం ఇంకేదీ లేదు. నేను ఒక కళాకారుడిగా నా జీవితంలో చూసింది, నేను ఒక ఎయిర్లైన్ ఉద్యోగం చేస్తూ కూడాను గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్లైన్లో 6 ఏళ్ళు పనిచేస్తూ ఒక టైంలో మా నాన్నగారు చాలా విజ్డమ్తో చెప్పిన విషయం ఏంటంటే, నాయన నేను గాత్రంతో 53 ఏళ్ళగా ఉన్నాను ఈ సినీ పరిశ్రమలో, చదువుకోలేదు నేను, కానీ నువ్వు కాస్త చదువుకున్నావు, నీకు డాన్స్ చక్కగా అభ్యాసం వచ్చింది గురువుగారి దయ వల్ల, నువ్వు దాన్ని నువ్వు జీవనోపాధిగా తీసుకో, నువ్వు ఈ ఉద్యోగం వదిలేసి ఎందుకు కష్టపడతావు అంటే నేను వితిన్ ఫ్యూ డేస్ నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఈరోజు నేను గర్విస్తున్నాను. ఆ కళ అంటే కూచిపూడి కళ మా గురువు గారు పెట్టిన భిక్ష ఈరోజు నాకనే ఒక పేరు ప్రఖ్యాతి ఒక లెవెల్ సెలబ్రిటీ లెవెల్ వచ్చింది. నేను ఎంతోమందికి ఈ కళని అభ్యసించగలుగుతున్నాను. అటు భారతదేశంలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా నన్ను పిలిచి ఈ కళని నేర్పించమంటూ ఉంటారు. సో ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. దీనికి ముఖ్యంగా నా తండ్రి స్వర్గీయ శ్రీ మాధవపతి సత్యం గారు ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకులు, మా అమ్మగారు శ్రీమతి ప్రభావతి, వీరిద్దరూ ఇచ్చిన ఆశీస్సులు, అలాగే నా చుట్టాలు నా స్నేహితులు అందరి యొక్క విషెస్ వల్ల కూడా నేను ఈరోజు మాధవపతి మూర్తి అనే ఒక నృత్య కళాకారుడు ఉన్నాడు, బాగా డాన్స్ చేయగలడు అని అనిపించుకునేంత లెవెల్కి నేను ఎదిగానంటే వీళ్ళందరి యొక్క సపోర్ట్. అంతేకాకుండా గురువు గారు వెంపటి సత్యం గారు చాలా చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గురువు గారు, వారి దగ్గర అభ్యసించడం 20 ఏళ్ల పైన నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. దాదాపు 6 రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి వారానికి నేర్చుకునేవాడిని. సమ్మర్ హాలిడేస్ వస్తే పొద్దున్న మధ్యాహ్నం, అప్పుడప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 క్లాసులు ఈ రకంగా వెళ్ళి నేర్చుకొని ఆయన నేర్పించిన విధానం, ఆయన కొరియోగ్రాఫ్ చేసే విధానం, ఆయన మమ్మల్ని ఎలా స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తారో ఇవన్నీ చవి చూసిన అదృష్టం నాకు దక్కింది. నేను వన్ ఆఫ్ ది సీనియర్ డిసైపుల్ వారికి.
సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గొప్పతనాని కోసం కాదు. మీరు ఎవరు, అది ఆడపిల్లలు అవనండి, మగవాళ్ళు అవనండి, మీరు ఈ కళ నేర్చుకునేప్పుడు ఒక డెడికేషన్తో, ఒక ధ్యేయంతో వెళ్ళాలి. మనం నేర్చుకుని దీనికి ఒక సార్థకతని తీసుకురావాలి. దీనివల్ల మనం డబ్బులు సంపాదించుకుంటాం, కొద్దో గొప్ప ఆటోమేటిక్గా వస్తాయి, లేదని నేను చెప్పట్లేదు. కానీ దానికన్నా పైన మీకు వచ్చేది మంచి ఆరోగ్యం, చాలా సంతోషంగా ఉంటారు మీరు. మనస వాచ కర్మ మీకు అన్ని మంచి జరుగుతాయి ఇలాంటి కళలు మీరు నేర్చుకుంటే. మీరు చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓ పక్కన చదువు ఉండండి, ఓ పక్కన ఇలాంటి కళలు నేర్చుకోండి. ఇక్కడ నా విషయమే మీకు నేను ఒక ఉదాహరణగా చెప్పగలను. నేను చిన్నప్పుడు అంటే మాధవి సత్యం గారు, మా అమ్మగారు ప్రభావతికి మేము ఇద్దరం పిల్లలం. మా అక్క నాగలక్ష్మి, ఉండవల్లి నాగలక్ష్మి, తను హైదరాబాద్లో సెటిల్ అయింది. తర్వాత నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే నాకు డాన్స్ మీద కొంచెం మక్కువ ఉండేది. అది ఎలా వచ్చిందా ఆ సంఘటన నేను మీకు తప్పకుండా షేర్ చేయాలి. మా ఇంటికి ఈ 2 ఏళ్ళ అవతల ఎడవల్లి రమ అని ఒక కళాకారిణి, కూచిపూడి కళాకారిణి, వెంపటి గారి స్టూడెంట్. ఆవిడ ఉంటుంటే ఆవిడ ప్రాక్టీస్ చేస్తుంటే నేను వెళ్ళి ఆవిడ నృత్యాన్ని చూసి మళ్ళీ ఇంటికి వచ్చి అద్దం ముందు ఆవిడ ఏం చేసిందో ఆ భామా కలాపం అవన్నీ ఒక బెల్ట్ కట్టుకుని అది పట్టుకుని నేనేవో చేసేవాడు. సో మా అమ్మగారు వచ్చి దెబ్బలు కొట్టేది. ఏమిటి ఆడుతున్నావు నువ్వు అని అంటే, మా వంశంలో ఎవరికి డాన్స్ అనేది అసలు అలవాటు లేదు. అందరూ సంగీతం, అటు చిత్రకళ ఇలాంటి వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు డాన్స్ సైడ్ లేరు. కానీ ఇది నేను చేస్తుంటే ఇంకా అప్పుడు మా పెదనాన్నగారు మాధవపతి కోకలే గారు కళాదర్శకులు. అంటే అలాంటి ఒక కళాదర్శకుల్ని మళ్ళీ మనం చూస్తామో తెలియదు. మాయాబజార్, పాతాళ భైరవి, విజయవాహిని వారి సినిమాలన్నిటికీ వారు కళాదర్శకులు. అటువంటి ఆయన మా నాన్నకి అన్నయ్య గోఖలే గారు. సో వారు మా దొడ్డమ్మ వాళ్ళు నా కళ వీడేదో ఆడుతున్నాడు, వీడికి బాగా అబ్బుతోంది, మంచి చోట వీడిని చేర్పించండి అని అంటే అప్పుడు మా నాన్నగారికి వెంపటి సత్యం గారు మంచి స్నేహితులు. ఎందుకంటే వారు అప్పుడు సినిమా ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్గా ఉంటుండేవారు. నాన్నగారు పాడుతుంటే వెంపటి సత్యం గారు కొరియోగ్రాఫర్. అలా నన్ను పరిచయం చేసి వారి స్కూల్లో చేరడం జరిగింది. నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే అక్కడ చాలామంది తెలిసేది. స్కూల్లో చాలా ఈవెంట్స్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. ఈవెన్ బిఫోర్ నేను ఈ ప్రోగ్రామ్స్ డాన్సు సాధనతో మొదలెట్టేదానికి మునిపే చిన్న కాలనీలో చిన్న ప్రోగ్రాంలో చిన్న హీరో క్యారెక్టర్ రాముడుగా ఇలాంటివన్నీ చేసేవాడిని. అప్పుడు కొంతమంది అబ్బాయిలు కొంతమంది అనేవారు, ఏమిట్రా వీడు డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు, మనందరం క్రికెట్ అలాంటి జాలీగా మనం ఉంటే ఏమిటి డ్యాన్స్ అని వెళ్తున్నాడు అని కొంచెం హేళన చేసిన రోజులు ఉన్నాయి. కానీ అవి నేను వినుంటే ఈరోజు నేను మీ ముందు ఈ ఇంటర్వ్యూ ఇచ్చే భాగ్యం నాకు ఉండేది కాదు, వినే అదృష్టం మీకు ఉండేది కాదు. అందుకని మనం ఎప్పుడు వేరే ఫోకస్ చేసినా ఒకళ్ళ కోసం మనం చేయకూడదు, మన కోసం మనం చేసుకోవాలి. నేను అలాగా చిన్నప్పుడు ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోలేదు. మా చుట్టాలు ఏమన్నా అనుకున్నా కూడా నాకు తెలియదు. అసలు ఆ వాటికి నాకు టైమే ఉండేది కాదు. నా ధ్యేయం వల్ల నాకు ఈ కళ నచ్చింది. ఇది అసలు ఏమిటో కూడా తెలియని ఒక వయసులో నన్ను మా గురువు గారు వెంపటి సత్యం గారి దగ్గర చేర్పించడం, ఆ కళని నేను నేర్చుకుంటూ రావటం, అది మగవాడు ఇలా చేస్తాడా చేయకూడదా ఆ నువాన్సెస్ కూడా మనకు తెలియవు. మనకు తెలియకుండా బాడీ లాంగ్వేజ్లో చేంజెస్ వస్తాయి. కానీ దాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుని నేను ఎలా నడవాలి, ఎలా ఉండాలి, నన్ను ఎవరు చూసి నవ్వకూడదు అన్న విషయాన్ని కూడా నేను కొంచెం నా మనసులో తెలుసుకుని నేను దాన్ని ఫోకస్ చేశాను. అందుకు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో కూడా నా ఫ్రెండ్స్ అందరూ నాకు చదివిన వాళ్ళు మేమందరూ మీట్ అయినప్పుడు వాళ్ళందరూ అన్న మాట ఒకటే. అదేంటంటే, ఒరేయ్ మేమందరం రకరకాల ఉద్యోగాల్లో GM పోస్టులు పెద్ద వీటిలో నేను చేరానురా, కానీ నువ్వు ఎంపిక చేసుకుని ఒక కళలో పైకి రావాలనుకుని కలయమామని కూడా తెప్పించుకుని నీకు అంత కష్టపడి నువ్వు సాధించిన కలయమామని కానీ, అటు ELSI నాటక మండలిలో పురస్కృతులైన జయలలిత గారు నేను సభ్యుడిగా నియమించడం కానీ ఇవన్నీ సాధారణమైన విషయాలు కాదురా. ఈరోజు మేమందరం గర్విస్తున్నాం, నువ్వు ఎంతటి గొప్ప స్థాయికి ఎదిగావు నువ్వు అన్నది నా బాల్య మిత్రులు చెప్పడం అన్నది నేను ఈరోజు చాలా ఏంటంటే విత్ హంబుల్నెస్ ఐఎమ్ షేరింగ్ దిస్ మీతో ఈ విషయం. కనుక మీరు ఎవరి గురించి, ఎస్పెషల్లీ ఇది అబ్బాయిలకు కూడా చెప్తున్నాను,
డాన్స్ అనేది ఆడవాళ్ళకి మటుకే పరిమితం అన్నది మీరు అనుకోవద్దు. కళలు అనేది ఎవరికైనా పరిమితమే. మనందరికీ తెలుసు, దాదాపు 400-500 ఏళ్ల క్రితం ఇదే కూచిపూడి కళని మగవాళ్ళు మట్టుకే డాన్స్ చేశారు. ఆడవాళ్ల యొక్క పాత్రలు కూడా మగవాళ్లే వేషాలు వేశారు. అటు ఉషా పాత్ర అవని, సత్యభామ అవని, రుక్మిణి అవని, సీత అవని, ఏ పార్వతి అవని, అన్నీ కూడా మగవాళ్లే ఆడవేషాలు వేశారు. ఎందుకంటే అప్పుడు ఆడవాళ్ళు సంఘంలో డాన్స్ చేయకూడదు. కానీ కాలక్రమేణా రాజుల యొక్క వాళ్ళ రాజ్యాంగంలో మెల్లిగా వాళ్ళు చోటిచ్చి ఓకే ఆడవాళ్ళు కూడా ఆడొచ్చు అని తీసుకొచ్చి మెల్లిమెల్లిగా వాళ్ళు చేయడం మొదలెట్టారు. కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక మగవాళ్ళ యొక్క లెక్క తక్కువ అయిపోయింది. ఆడవాళ్ళు 100,000 మంది అయిపోయారు. రకరకాల కళల్ని అభ్యసిస్తున్నారు. కొంతమంది అయితే 2-3 కళలు కూడా నేర్చేసుకుంటున్నారు. అందులో ఏం తప్పు లేదు. కానీ మగవాళ్ళు మనం ఎక్కడికి మనం తక్కువ కాదు. మనం నేర్చుకుంటే కొన్ని పాత్రలకి మగవాడు చేస్తేనే బాగుంటుంది. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు హేమమాలిని గారు లాంటి ఒక అందమైన నటీమణి, ఒక అభినేత్రి పార్వతి చేస్తుంటే ఆవిడతో ఒక ఆడమ్మాయి శివుడుగా వేస్తే ఏం బాగుంటుంది? మగవాడుగా ఉన్నవాడు ఒక శివుడుగా వేస్తే ఆవిడకి పొడుగ్గా ఉండి కాస్త హుందాగా ఉన్న మనిషి ఉంటేనే బాగుంటుంది. అది మరి ఎవరికి నాకు అదృష్టం దొరికింది? నాకు దొరికింది. ఆవిడతో 34 ఏళ్ళగా నేను శివుడుగా చేస్తున్నాను. అంతకుముందు 10 ఏళ్లగా గురువు గారితో, అంటే నేను ఆ నటరాజస్వామి యొక్క వేషాన్ని ఇప్పటికి 44 ఏళ్ళగా నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇది నా భూతో నా భవిష్యత్తు నేను అనుకుంటున్నాను. ఇది నా సాధన. ఇది ఆ శివుడే నాలో నిమగ్నమయ్యి నన్ను ఇంకా ఆ వర్చస్సు, ఆ కళలో ఉన్న ఆ పాత్రలో ఉన్న ఔన్నత్యాన్ని నాలో ఇంకా ఆయన ప్రతిబింబిస్తున్నారు. నేను అవి ఇప్పటికీ ఆ వేషం వేసుకుని నేను జనంలోకి వస్తే ఎంతోమంది జనం వచ్చి నా కాళ్ళకి దండాలు పెడతారు. పోలీసులు, బౌన్సర్స్ ఇలా అందరూ వచ్చి నాకు దండాలు పెట్టుకుని నాతో ఫోటోలు కావాలనుకుంటారు. అది నేను గర్వంగా చెప్పట్లేదు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మగ కళాకారుడుగా కొన్ని పాత్రలు మగవాడు చేస్తేనే అందులో సార్థకత వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక రావణాసురుడు, ఒక శిశుపాలుడు, ఒక రుక్మియో, ఒక కృష్ణుడైనా కూడా సరే, నేననేది మగవాడు పాత్ర వేస్తే అందులో ఆ లుక్కే వేరు. అందుకని మగవాళ్ళు కూడా చాలామంది నేర్చుకుంటే ఈ కళని అందులో అదేమీ వేస్ట్ అవ్వదు. నాకు తెలిసి చాలామంది అమెరికాలో కూడా కొంతమంది ఉన్నారు, ఇండియాలో కూడా ఉన్నారు. వాళ్ళు ఒక పక్కన ఉద్యోగాలు పెద్ద జాబుల్లో ఉన్నారు, ప్లస్ ఒక పక్కన కృష్ణుడుగా నటించడం, ఓ పక్కన వేరే క్యారెక్టర్స్ చేయటం సరదాగా. ఇలాగా చాలామంది నాకు నా స్నేహితులు అటు ఎయిర్ ఇండియాలో కానీ, డెల్టా ఎయిర్లైన్స్లో కానీ, అలాగే పెద్ద పెద్ద ఇటాలియన్ ఫర్మ్స్లో పనిచేసే వాళ్ళు, ఇలా నాకు తెలిసిన వాళ్ళు డాన్సర్స్గా ఉన్నారు. ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేసే ఒకతను కూడా డాన్సర్, మగ డాన్సర్. సో ఇవన్నీ మీకు ఏమవుతాయంటే ఇవి యాడెడ్ అడ్వాంటేజ్. మనం ఎప్పుడూ ఒక పువ్వు కోసమని మనం వెతుకుతాం, కానీ మనకి భగవంతుడు 10 పువ్వులు ఇస్తే 10 పువ్వుల్ని తీసుకోండి, 10 పువ్వుల్ని ఒక పువ్వులాగా చూసుకోండి. అంతే, మీ జీవితం అంత పూలబాటుతో నిండిపోతుంది అన్నమాట. సో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. మగవాళ్ళు కూడా ఈ కళని ఈర్ష్య, ఎటువంటి గర్వం ఏమి లేకుండా నేర్చుకోండి. కల్మషం లేకుండా నేర్చుకోండి. చక్కటి గురువు దగ్గర నేర్చుకోండి. వెళ్ళి యూట్యూబ్లోంచి నేర్చుకోవద్దు. యూట్యూబ్ల వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేయలేరు, గురువులే కరెక్ట్ చేయగలరు. మంచి గురువుల దగ్గరికి వెళ్ళండి, కళని నేర్చుకోండి. అది కూడా బేసిక్ ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోండి. అప్పుడే ఆ యొక్క డాన్స్ యొక్క నువాన్సెస్ మీరు నేర్చుకున్న వారు అవుతారు. దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ మీరు కట్టినప్పుడు బేస్మెంట్ స్ట్రాంగ్గా లేకపోతే మీరు 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టలేరు. అది ఏదో టైంలో కింద పడిపోతుంది, లేకపోతే ఎక్కడ వారిపోతుంది. అలాగే ప్రతి కళ, సంగీతం అవనివ్వండి, తర్వాత నృత్యం అవనివ్వండి, తర్వాత ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అవనివ్వండి, ఏదున్నా సరే మీరు ఆ బేసిక్ లెవెల్ నుంచి మొదలెట్టాలి. అవసరపడి నాకు నేను అందగాడిని, నేను అందగత్తని, నేను ఇట్టే నేర్చేసుకోగలను, నాకు యూట్యూబ్లో అన్ని డాన్సులు వచ్చేస్తున్నాయి, అది కృష్ణ శబ్దం ఉంది, భామ కళాపం ఉంది, ఇంకెందుకు తరంగం ప్లేట్ కూడా ఉంది, నేను ఎంతసేపు ప్లేట్ కొనుక్కోవడం ఎక్కి ఆడేయటమే. అది సరి అయిన టీచింగ్, సరి అయిన ప్రాసెస్ కాదు. ఇది ఒక గురువు దగ్గర మీరు నేర్చుకుంటే అందులో ఉన్న అనుభూతి ఏమిటో మీకు నేను
మాటల్లో చెప్పలేను. అది ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నది ఏంటంటే, ఇది మేము చవి చూసింది మా గురువు గారు పద్మభూషణ్ వెంపటి సత్యం గారి కూచిపూడి ఆర్ట్ అకాడమీలో. దాదాపు 120 నుంచి 150 మంది పిల్లల వరకు వచ్చి అక్కడ డాన్స్ నేర్చుకునేవారు. ఆడపిల్లలు, మగవాళ్ళు, సినీ తారలు అందరూ అక్కడ నేర్చుకునేవారు. సో మేమందరం ఎంతో సాన్నిహిత్యంతో నేర్చుకునేవాళ్ళం. అందరం ఒకటి తెలియకపోతే ఇంకొకరికి సపోర్ట్ చేసుకుని నేర్చుకోవటం. ఆ గురువు గారు కూర్చుని చేయిస్తుంటే ఆహా, ఆయన ఎప్పుడు మన మీద చూస్తారు, ఒక కన్ను మన మీద వేస్తారు. ఒక 60 మంది ఆడుతున్నాం, 35 మంది ఆడుతున్నాం, అందరినీ ఆయన చూడలేరు. కానీ ఆ ఐటంలో ఈవెన్ అర నిమిషం మన వైపు చూస్తారా అని మేము పాకులాడేవాళ్ళం. ఆయన ఎప్పుడు కూర్చొని క్లాస్ తీస్తే మేము ఆయన తీసే విధాన్ని మేము ఫాలో చేసాం. ఆయన ఎప్పుడు నటువంగం తాళాలతో రిహార్సల్స్ చేస్తుంటే మన క్లాస్ అయిపోయింది కదా అని మేము వెళ్ళిపోయేవాళ్ళం కాదు. కూర్చుని మా సీనియర్స్ అంటే మంజు భార్గవి, రత్నపాప, చంద్రకళ, శోభానాయుడు, బాలాకొండలరావు, అనుపమా మోహన్, సీతాకుమారి, దుర్గాదేవి, ఇలా మా సీనియర్స్ అందరూ ఆడుతుంటే మేము కూర్చుని గురువుగారు ఆ బ్యాలేలు అవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే ఎలా తాళం తడుతున్నారైనా అవన్నీ మేము నేర్చుకునేవాళ్ళం చూసి. ఎందుకంటే అటువంటి కళాకారులు కొరియోగ్రాఫ్ చేస్తే ఎలా చేస్తారు, ఇవన్నీ అందరికీ దొరకని విషయాలు. ఇవి మీకు ఎప్పుడు దొరుకుతాయంటే ఒక గురువు దగ్గర మీరు శిక్షణ పొందిన రోజే ఇవి దొరుకుతాయి. అంతేగాని మీరు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రాముల ద్వారా మీరు నేర్చుకుంటే అవి పెద్దగా రాణించు. ఒక కళని మనం నేర్చుకుంటున్నప్పుడు నేను మీకు మొదట్లో చెప్పినట్టు ఆనందం, అంత ఆనందాన్ని మనకి ఇవ్వగలదు. కానీ కొన్ని క్రమశిక్షణను కూడా మనం ఫాలో అవ్వాలి. నేను చిన్నప్పుడు ఫాలో అయిన క్రమశిక్షణ ఏంటంటే, ఈ జిమ్ అనేది ఏమిటో అసలు మాకు తెలియదు. అంటే ఈ బరువులు మోయటం కానీ అలాంటివన్నీ మాకు తెలియదు. చిన్నప్పుడు నాకు అవన్నీ అసలు అలవాటు కూడా లేదు. నేను ఓన్లీ పుషప్స్ చేసేవాడిని. ఆ పుషప్సే నాకు హెల్ప్ చేసింది. ఎందుకంటే నేను బ్యాక్ చెస్ట్గా ఉండి మనం ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఆడుతున్నప్పుడు ఇక్కడ చొక్కా అవి ఉండవు మనకి, ఓన్లీ జ్యువెల్స్ మటుకు. సో మన ఆహార్యం బాగుండాలి. ఆ పాయింట్లో అక్కడికి అది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ కండలన్నీ బాగా తయారవుతాయి కానీ మీకు మూమెంట్స్లో ఫ్లూయిడిటీ ఉండదు. సో అది మీరు వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. జస్ట్ మీరు పుషప్స్ చేస్తేనే మీరు అది చాలా సపోర్ట్ అవుతుంది. రెండోది, ఈ క్రమశిక్షణ చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందంటే అది మీకు ఆధ్యాత్మికత కోసం నేర్చుకుంటున్న కళ ఒక పక్కన అవుతే, క్రమశిక్షణతో ఒక సర్టన్ క్వాలిటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏళ్ళు కాస్త బెండ్ చేయటం, ముందుకి వెనక్కి ఇలా సైడ్కి, ఇవన్నీ మీరు ఇవి డాన్స్లో నేర్చుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే కూచిపూడిలో మనకి తెలిసిందే, కూచిపూడి ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆ బెండ్స్ ఇవన్నీ మనకి బాగా ఉంటాయి. కానీ వాటి ఫ్లెక్సిబిలిటీ కోసం మనం కొంచెం బెండ్స్ ఇలాంటివన్నీ పొద్దున్నే చేసి సరి అయిన ఆహారం తిని క్లాసుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ మీకు క్రమశిక్షణలోకి అలవాటు చేసుకుంటారు. అవి మీకు అప్పుడు తెలియదు. తర్వాత మీరు పెరిగే కొద్దీ మీకు తెలుస్తుంది. నేను అలా అలవాటు అయిన వాడిని. చిన్నప్పుడు అంటే మనకి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని అలా ఉండవు, మామూలుగా భోజనం చేసేవాళ్ళం. సో 9ంటికి క్లాస్ అంటే మా అమ్మ 8:30 కల్లా నాకు మొత్తం వంట చేసి పెట్టేసేది. ఓ పులుసు, ఓ కూర, పెరుగు, అన్నం చక్కగా ఫుల్గా తినేసి నేను క్లాస్కి వెళ్ళి కొన్ని స్టెప్స్, 7-8 ఐటెంలు, తర్వాత కూర్చుని సీనియర్లను చూసుకుని వాళ్ళు ఆడేవి వాచ్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి 1:30-2ంటికి మంచి మధ్యాహ్నం ఎండలో మళ్ళీ భోజనం చేసి దాని తగ్గ రెస్ట్ ఉండాలి. సో మా అమ్మ ఫోర్స్ చేసి పడుకోరా, గంటన్నర పడుకో, ఎండలు తిరగ ఆడుకోవడానికి అనేది. సో అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ 4ంటికల్లా క్లాస్ వెళ్ళిపోవాలి. మళ్ళీ సీనియర్లు వాళ్ళు ఉంటారు, మనం కొంచెం ఆడాలి అని 3:30-4 లోపల మళ్ళీ పరిగెత్తేవాడిని క్లాస్. అంటే ఇది సెలవుల్లో. అదే స్కూల్ వెళ్తున్న రోజుల్లో ఆబ్వియస్లీ పొద్దున్న క్లాస్కి వెళ్ళలేం కనుక పొద్దున్న 9ంటికి స్కూల్కి వెళ్ళి 3-3:30కి వచ్చేసానంటే సాయంత్రం పూట బయలుదేరి 5-5:30 లోపల క్లాస్కి వెళ్ళిపోతాను. కాస్త అంత టిఫిన్ తిని బయలుదేరి క్లాస్కి వెళ్ళారంటే మళ్ళీ ఆడాలి కదా, 2-2.5 గంటల పైన క్లాస్ తీస్తారు, మనం ఆడాలి. సో అందుకని అవన్నీ వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేప్పటికి 8:30, 8:45, అప్పుడప్పుడు 9:30 కూడా అవుతుంది. ఎందుకంటే మా క్లాస్ అయ్యేటప్పుడు గురువు గారు అప్పుడప్పుడు వచ్చి రండి ఇంకో 2 ఐటెంలు చేయండి అని ఆడిస్తారు.
సో అవి మేము మిస్ అవ్వం. అలా మనకి తెలియదా, మనం వెళ్ళిపోదామని వెళ్ళం, కూర్చుని మన సీనియర్లు ఏమిటి చేస్తున్నారు చూద్దాం, మనకి తెలియని ఐటమ్ చూద్దాం. అలా చూసి చూసి మేము ఒక 10 ఐటమ్లను మేము నేర్చుకున్నాం. ఈ ఐటమ్ మేము నేర్చుకోవాలి, కొన్ని ఐటమ్లు మేము 100 సార్లు చూస్తే మనకు వచ్చేసింది. ఇప్పుడు మీరే చెప్తున్నాను, బాత్రూంలో పాటలు పాడుతూ ఉంటారు. మీకు ఏమన్నా సంగీత దర్శకులు కూర్చోబెట్టి పాటలు నేర్పిస్తున్నారా? ఇళయరాజా గారు కానీ, ఏఆర్ రెహమాన్ గారు కానీ, ఇంకెవరన్నాను లేదు కదా. మనం ఆ విని 10 సార్లు విని 15 సార్లు వింటే ఆ పాట మొత్తం మనం పాడేస్తాం. ఇట్ ఈస్ మ్యూజిక్ మనం వాయించలేం, బట్ ఆ కరావోకే మ్యూజిక్ పెడితే పాట కూడా పాడేయగలం మనం. అంతే, ఏ కళ అయినా మనం కూర్చుని క్రమశిక్షణతో కూర్చుని చూస్తూ ఉంటే మనం ఇట్టే దాన్ని ఆస్వాదించగలం. సో ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో, నేను చెప్పిన విధంగా పొద్దున్న లేచి కాస్త ఆడుకోవటం, అలాగే ఈ పుషప్స్ లాగా చేయటం, సరి అయిన ఆహారం కోసమని ఆహారం చక్కగా తిని క్లాస్కి వెళ్ళి ఆడి రావటం. ఎందుకంటే మనం ఎన్నో క్యాలరీస్ని బర్న్ చేస్తున్నాం. డాన్స్ అనేది ఓవర్ హీట్, బాడీ ఆర్చుకుపోతుంది ఒళ్ళు. దానికి తగ్గ ఆహారం మనం తినాలి. చక్కటి పాలు ఏది ఉంటే అది. ఆ రోజుల్లో మనకి చక్కటి అన్నం ఇవే, మనం మంచి నెయ్యి వేసుకుని ఇవే తినేవాళ్ళం. స్నాక్స్ అన్నది మనకి ఇప్పుడు లేదు. ఈ జంక్ ఫుడ్, ఈ ఎరేటెడ్ డ్రింక్స్ ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయండి. చక్కటి ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, కట్ వెజిటబుల్స్ తినండి, చక్కటి ఫ్రెష్ జ్యూసెస్ తాగండి. ఎందుకంటే అప్పుడే మీ మొహంలోని మంచి వర్చస్ వస్తుంది. మీరు రేపు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎంత రంగు తక్కువ ఉన్నా ఏమున్నా మేకప్తో మనం కవర్ చేసేయచ్చు. కానీ ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నప్పుడు, లేదు 10 మంది పెద్దవాళ్ళ ముందు మీరు జస్ట్ ఈ ఉన్న ఫేస్తో మనం వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నాం అంటే ఆ మొహానికి కూడా ఒక వర్చస్ కనిపించాలి. దానికి ఇలాంటి ఫుడ్ తింటే మీకు మంచి జరుగుతుంది. ఎండాకాలంలో బాగా కొబ్బరి నీళ్ళు కొంచెం తాగండి, మజ్జిగ తాగండి, నీళ్ళ మజ్జిగ తాగండి. ఇలాంటివన్నీ మీరు అవలంబించుకుంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి హానికరం ఉండదు. రెండోది, మీకు తగ్గ ఎక్సర్సైజ్ మీకు డాన్స్ వల్ల చాలు. మీరు దీనికోసం ఎక్స్ట్రా వాకింగ్ వెళ్ళక్కర్లా, జిమ్కి వెళ్ళక్కర్లా. వెళ్ళి జిమ్లో వెళ్ళి వేలకి వేలు డబ్బులు మీరు ఇచ్చుకుని, అంటే మీరు షో చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. మీరు చక్కగా మీకు కళ ఒక పక్కన నేర్చుకుంటున్నప్పుడు, అది కూడా డ్యాన్స్ లాంటి ఒక అద్భుతమైన కళను నేర్చుకుంటున్నప్పుడు మీరు ఇంకో ఎక్సర్సైజ్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఈ కళను ఏమని చెప్పారు చాలామంది స్కాలర్స్, దీన్ని పంచమ వేదం అన్నారు. డాన్సే ఒక యోగా లాంటిది. మీరు యోగా నేర్చుకుంటుంటే అది ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ మీకు. చాలామంది ఈ రోజుల్లో యోగాని అభ్యసిస్తున్నారు. ఎవరు? డాన్సర్లు కూడాను. ప్రాణాయామం, అలాగే మెడిటేషన్ తప్పే లేదు. వాటి మీద మీరు కొంచెం అవగాహన చూపించుకోండి. అవి ప్లస్ డాన్స్, ఇవన్నీ కలిపితే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు బాలగురుకులు అనే స్కూలు, ఆ తర్వాత వెంకట సుబ్బారావు అనే స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ మనకి యానివర్సరీకి ఇవి జరుగుతాయి. అప్పుడు నేను కొంచెం డాన్స్ అప్పుడు నాకు తెలుసు కనుక నన్ను బాగా అందరూ మా టీచర్లు పిలిచి, మూర్తి ఈ ప్రోగ్రామ్ ఉందంటే ఆ వాటిలో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. అది స్కూల్లో కాస్త డాన్స్ స్కూల్ చేరక మునుపు ఇలాంటి కార్యక్రమాలు నేను పాల్గొనేవాడిని. అలాగే నేనున్న మా కాలనీలో మావి దసరాలప్పుడు జరిగే ఈవెంట్లలో 9 రోజులు ఈవెంట్లు ఉంటే ఒక 3-4 బ్యాలేలాగా మేము అవి చేసేవాళ్ళం. ఒకసారి రామాయణం, ఇంకొకసారి వేరే ఏదో శివుడి మీద ఏదో ఒక నృత్య నాటిక, లేకపోతే ఒక నాటిక, వాటిల్లో నేను పాత్ర అవి వేసేవాడిని, మెయిన్ రోల్స్ అవి. ఒక మనిషి పిల్లవాడిని తెల్లగా బాగుండేవాడిని, నాకు హీరో రోలే ఇచ్చేవారు. అలా చేసేవాడిని. తర్వాత కొంచెం నేను గురువు గారి దగ్గర నేర్చుకోవడం మొదలెట్టిన తర్వాత అప్పుడు నేను హై స్కూల్కి వచ్చాను. అప్పటికి నేను ప్రోగ్రామ్స్ మొదలెట్టాను. మంజు భార్గవి నాకు నైబర్ అవ్వడంతో నా స్నేహితురాలు, నేను ఇద్దరం చాలా ప్రోగ్రామ్స్ కలిసి చేసాం. తను శంకరాభరణం రిలీజ్ అయిన టైంలో. సో తనతో నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను కాలేజ్ చదువుతున్నాను. సో ఆ కాలేజ్ చదువుతున్నప్పుడు ఏమైందంటే నాకు చాలామంది మా ప్రొఫెసర్స్ వాళ్ళు నాకు లీవ్ కూడా ఏమనేవారు కాదు. ఎందుకంటే నేను ఒక మంచి కార్యం కోసం వెళ్తున్నాను. నేను అది ఎగ్గొట్టి, కాలేజ్ ఎగ్గొట్టి ఎక్కడికో సినిమాకి వెళ్ళడమో లేకపోతే ఎవరితో ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడమో చేయలేదు. నేను వచ్చి ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికో లేకపోతే ఒక ఎవరికైనా నటువాగం చేయడానికో ఏదో ఒకటి
మెయిన్గా పర్ఫార్మెన్సెస్ అప్పుడున్న ఆ వయసులో. సో వాటి కోసం నేను వెళ్తున్నప్పుడు నాకు కాలేజ్ వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి అది గర్వకారణం. ఇంకా ఉద్యోగం దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇందాక మీతో చెప్పినప్పుడు నేను ఒక ఎయిర్లైన్లో పనిచేశాను. వాయుదూత్ అని చిన్న సెక్టర్స్కి ఆపరేట్ చేసేవాడు. అప్పుడు చేరిన నెల జూలైలో చేరిన 2 నెలలకి గురువు గారు వెంపటి సత్యం గారు మనకి ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో రష్యాలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 2 నెలలు నువ్వు రాగలవా అని అంటే నేను పర్మిషన్ నాకు ఇవ్వరండి అని నేను, ఎందుకంటే గవర్నమెంట్ జాబు ప్రొబేషన్లో ఉంటాం ఒక 1 year. అప్పుడు మా బాస్ రజీ చాకు అని ఆయన ఏం చేశారంటే నేను నీకు పర్మిషన్ ఇప్పిస్తాను అని చెప్పి మా ఎండీకి మాట్లాడి చెప్తే వెంటనే నాకు 2 month పెయిడ్ హాలిడే వాజ్ శాంక్షన్. అంటే ప్రొబేషన్లో మాది గవర్నమెంట్ ఎయిర్లైన్, సెంట్రల్ గవర్నమెంట్. సో అది నేనేమంటాను, ఎంత అదృష్టమో చూడండి, 2 నెలలు పెయిడ్ హాలిడే అని. అది కాకుండా మా ఎండి నన్ను చూసింది కూడా లేదు. 10,000 మందిలో నేను ఒకడిని ఎంప్లాయీస్లో. కానీ ఆయన ఏమన్నారంటే మూర్తికి కనుక ఇంటర్నేషనల్ టికెట్ కావాలంటే చెన్నై టు మాస్కో అండ్ బ్యాక్ వాట్ ఎవర్ వీ విల్ ప్రొవైడ్ అని చెప్పి అన్నారు. ఇది చాలా గర్వకారణం, ఎందుకంటే అందరికీ అది అవ్వదు. అఫీషియల్గా మీరు ట్రిప్లు వెళ్తే మీకు టికెట్ ఫ్రీగా ఇస్తారు, కానీ ఒక కళ కోసం మనం వెళ్తున్నప్పుడు అన్నది ఆయన అది గుర్తించింది ఏమిటంటే హర్షవర్ధన్ గారు మా ఎండి, మూర్తి లాంటి కళాకారులు మన సంస్థని చాలా పైకి తీసుకురాగలిగిన కెపాసిటీ ఉన్న పిల్లవాడు అని ఆయనకి అది అనిపించింది. అలాగే ఆ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక మొదటి ఏడాది ఆ ఎయిర్లైన్ యానివర్సరీ ఫంక్షన్కి చెన్నైలో ఒక పెద్ద స్టార్ హోటల్లో పెడితే ఈయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఫస్ట్ టైం నన్ను చూశారు. మా చెన్నై చాప్టర్ వాళ్ళు మూర్తి నువ్వు డాన్స్ చేయంటే నేను ఆర్కెస్ట్రాతో డాన్స్ చేస్తే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ఒక 1/2 hour చేశాను నేను లైవ్ ఆర్కెస్ట్రాతో. స్టేజ్ మీదకి మా మేనేజర్ వచ్చి అనౌన్స్ చేసింది, ఆర్కెస్ట్రా అందరికీ రాను పోను ఒక సెక్టర్కి ఫ్రీ టికెట్ యాజ్ గిఫ్ట్, మూర్తికి క్యాష్ అవార్డ్ ప్లస్ స్పెషల్గా వీఆర్ ప్రమోటింగ్ హిమ్ టు సీనియర్ ట్రాఫిక్ అసిస్టెంట్. అంటే అప్పటికి 6 నెలలు అయింది నేను ఉద్యోగంలో చేరి. అంటే ఏ గవర్నమెంట్లోనూ జరిగిన ఒక విషయం ఏంటంటే అంటే కళలకి ఎంతటి పవర్ ఉంది అనేది నేను మీకు చెప్తున్నాను. నా జీవితంలోనే ఇవి జరిగినాయి ఈ విషయాలు. నన్ను సీనియర్ ట్రాఫిక్ అసిస్టెంట్గా, అంటే నాకన్నా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి నాకు ఎందుకు ఇచ్చారు అంటే నేను ఈ కళ ద్వారా ఈ సంస్థ యొక్క గొప్పతనాన్ని నేను చాటి చూపించగలిగిన కెపాసిటీ నాకు ఉంది అని వాళ్ళు గ్రహించి ఇచ్చిన గిఫ్ట్. సో ఇలాంటివి మనం ఎన్నో చేయగలం. ఇలా నాకు ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో ఇలాంటివన్నీ నాకు జరిగాయి. తర్వాత ఇంకా నేను అనుకున్నాను ఒక పాయింట్లో మనం ఇంకా చాలు, మనం కళనే మనం జీవనోపాధిగా తీసుకుని వద్దామని. అప్పుడు ఇంక నేను బయటకు వచ్చాను. కానీ అది 6 ఏళ్ళు. ఈ 6 ఏళ్ళు మీరందరూ నమ్మినా నమ్మకపోయినా మీకు విషయం చెప్పాలి, ఒక గవర్నమెంట్ ఎయిర్లైన్లో నేను పనిచేస్తూ కూడాను ఈ కళ మీద ఉన్న మక్కువ, ఈ కళ మీద ఉన్న మర్యాద వల్ల మా ఎయిర్లైన్స్ వాళ్ళు నన్ను ఏ ఒక్క ఊరికి టెంపరీ పోస్టింగ్లో కానీ, ఒక 20 రోజుల పోస్టింగ్ కానీ, 6 నెలల పోస్టింగ్ కానీ, ఎందుకంటే మాకు వివిధ తమిళనాడులోనే ఒక 10 ఊర్లలో, ఆంధ్రాలో మాకు ఈ ప్లేన్లు మాకు వెళ్తాయి. అక్కడ నన్ను పోస్ట్ చేయొచ్చు. తంజావూరు, కోయంబత్తూరు, ట్రిచి, ఇలా ఎక్కడికైనా నన్ను పోస్ట్ చేయొచ్చు, కొచ్చిన్. కానీ నన్ను ఎక్కడా పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నా కళ డిస్టర్బ్ అవుతుందని నా బాస్లు ఫీల్ అయ్యి కళని తను ఎంతో ప్రోత్సహించి తను నేర్చుకుని సార్థకత కోసం కష్టపడుతున్నాడు. అలాగే మన సంస్థకు కూడా మంచి పేరు తీసుకురావాలని ఉబలాట పడుతున్నాడు. అటువంటి ఈ కళాకారుని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి అని అనుకుని నన్ను ప్రోత్సహించారు. ఎస్, అది 6 ఏళ్ల వరకే పరిమితమైంది. ఆ తర్వాత నా జీవితం మలుపు వేరే విధంగా వెళ్ళింది. ఇప్పుడు మనం ఉంటున్న ఈ కాలం ఎలా ఉందంటే శాస్త్రీయ నృత్యానికన్నా సినిమాలో జరిగే బాలీవుడ్ డాన్సింగ్ అన్న ఒక ఆస్పెక్ట్ని చాలా ప్రాముఖ్యతలోకి వస్తుంది. అది తప్పు లేదు, కానీ ఈ శాస్త్రీయ నృత్యంలో ఎన్నో ఏళ్ళు వాళ్ళ జీవితాన్ని దారబోసి ఆ కళనే వాళ్ళ జీవన భుక్తిగా తీసుకుని బతుకుతున్న కళాకారులకి అది చాలా కష్టమైన రోజులు ఇవి. ఎందుకంటే ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, అది ఏదన్నా అనండి,
తమిళనాడు అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, వీళ్ళందరి యొక్క సహకారాలు మనకు కావాలి. ఎందుకంటే ఈ శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న కళాకారులకి వేరే పాపం ఇంకేం తెలియదు. వాళ్ళకి సినిమా పాటలు అవి వాళ్ళు ఆడలేరు. ఇప్పుడున్న జనానికి అటువంటివి కోరితే మంచిదే, తప్పులేదు. దానికని నేర్చుకొని ఆడే పిల్లలు ఉన్నారు, ఆడే అబ్బాయిలు ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఇటువంటి శాస్త్రీయ నృత్యంలో అదే జీవనోపాధిగా ఉండే కొన్ని వేల కళాకారులు మన భారతదేశంలో ఉన్నారు. వారికి ఎటువంటి సపోర్టు లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి చాలా ఫండ్స్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో కానీ, ఐసీసీఆర్లో కానీ, సంగీత్ నాటక అకాడమీకి కానీ, ఇటు ఈఎల్ఈసీ నాటక మండలంలో కానీ, రాష్ట్రీయ ప్రభుత్వంలో అన్నిటిలోనూ ఆర్ట్ అండ్ కల్చర్లో కానీ ఇవన్నీ వీళ్ళకి చాలా డబ్బులు చేతిలో ఉన్నాయి. కానీ అవి ఎలా యూటిలైజ్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. మాలాంటి కళాకారులని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే, మేము ఇక్కడ ఉన్నది మేము మటుకు తినాలని మేము కోరుకునే కళాకారులం కాదు. ఇంత సాంబార్ చేస్తే 10 మంది మేము తినాలని కోరుకునే కళాకారులు ఉన్నారు. నేనొక్కడినే మొత్తం సాంబార్ తిని తాగాలని కోరుకునే కళాకారులు కాను నేను. నాలాగా ఎంతో మంది మంచి కళాకారులు ఉన్నారు. మమ్మల్ని అందరినీ మీరు సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి వాటిని ఎలా మనం ఉపయోగించుకుంటే ఈ సాంస్కృతిక కళల్లో ఉన్న కళాకారులు, అటు నృత్యం అని, సంగీతం అని, వాయిద్యం అని చాలామంది కష్టాల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వాలు కాపాడాలి. క్రీడా రంగానికి ఎంతో సపోర్ట్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం. వాటి గురించి నేనేమో పెద్ద మీకు ప్రస్తావించక్కర్లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు వచ్చే అవార్డ్స్ కానీ, వాళ్ళకు ఉద్యోగాల రీత్యా కానీ, వాళ్ళకి ఇచ్చే రివార్డులు కానీ, వాళ్ళకు వచ్చే మెడల్స్ కానీ అంత హై ప్రొఫైల్గా జరుగుతాయి. కానీ మీరు తిరిగి చూశారంటే నృత్య కళలకి ఎవరికి ఏమిటి వస్తుంది? ఒక కార్యక్రమం, ఒక ఫేమస్ ఫెస్టివల్లో ఒక స్లాట్ అరగంటకు తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడవలసిన రోజులు ఇప్పుడు. అది కూడా మాలాంటి సీనియర్ కళాకారులు మాకు అది ఏం చేయాలో మాకు తెలియట్లేదు. ఎందుకంటే 4 రోడ్ల మధ్యలో మేము నుంచున్నాం. ఎవరు మాకు ఏం ఆపర్చునిటీ ఇస్తారో మాకు తెలియదు. చాలామంది ఇన్ఫ్లుయెన్స్తో, రికమెండేషన్లతో వాళ్ళ ఆపర్చునిటీ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ మాలాంటి వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. మనం ఇంత నేర్చుకున్నాం కదా, ఇంత గర్వంగా మేమేం చేయట్లేదు. మేము కూడా ప్రాపర్గా వాళ్ళకి అప్లై చేస్తున్నాం టూరిజం డిపార్ట్మెంట్కి. కానీ మమ్మల్ని ఎవరు ఎంపిక చేయట్లేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. అప్పుడు మాలాంటి కళాకారులకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు. ఇలా మనకి ఎంతోమంది, వందల మంది, వేల మంది, మీకు చెప్పాలంటే లెక్క వెళ్తూనే ఉంటుంది. వందల వేల మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ జీవనోపాధి చాలా కష్టమైపోతుంది. మీ అందరికీ తెలుసు, మనందరం పాండమిక్ అని 3 ఏళ్ళు మనని లోకం అంతా పీడించుకుతింది ఆ కరోనా. అప్పుడు ఎంతమంది కళాకారులు, నా స్టూడెంట్సే, వాళ్ళకి డిజిటల్ లెవెల్ కూడా వాళ్ళు తీయలేని పరిస్థితిలో డీప్ సౌత్లో వాళ్ళు కూరలు అమ్ముకుని బతికిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే మనసు బాధకరంగా ఉంటుంది. అది నేను మిమ్మల్ని చెప్పి బాధ పెట్టదలుచుకోలేదు. కానీ ఏంటంటే నా విన్నతి ఒకటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం మాలాంటి కళాకారులని పిలవండి. ఇప్పుడు క్రీడారంగానికి మీరు ఎంతో చేస్తున్నారు, దానికి మిమ్మల్ని నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. కానీ నృత్య కళాకారులకి ఏమీ లేవు. మాకు ప్లాట్ఫామ్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు. పెద్ద పెద్ద అవార్డ్స్ మాకు రావాలంటే మేము ఎవరి వెంట తిరగలేని పరిస్థితి. మేము అన్ని ప్రాపర్గా మేము అప్లై చేయగలం, కానీ ప్రాపర్గా అప్లై చేసినా మాకు వస్తుందా అంటే రావట్లేదు. సో వీటిని మీరు విశ్లేషించుకుని ఎలా అవుతే కళాకారులకు కూడాను, వాళ్ళు మనలో ఒకరు, మన అన్నదమ్ముల్లో, మన అక్క చెల్లెల్లో వాళ్ళు కూడా ఉన్నారు, మన ఫ్యామిలీలో వీళ్ళు ఒకళ్ళే అన్నది మీరు గుర్తించండి. మాతో పాటు సంగీత విద్వాంసులు, నాదస్వర విద్వాంసులు, వాయిద్యం వాయించే కళాకారులు అందరూ గొప్ప గొప్ప కళాకారులు. మా అందరికీ అసలు ఆపర్చునిటీ చాలా చాలా తక్కువైపోయాయి. అందుకని అవకాశాలని మీరు పెంచండి. అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ మాలాంటి కళాకారులకి ఉద్యోగాలు ఇప్పించండి. అంటే ఉద్యోగం ఇప్పించమంటే మేము పని చేస్తాం, మాకు ఆ యొక్క సంస్థకి మేము పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొస్తాం. అలాగే మాకు ఆపర్చునిటీలు ఇవ్వండి, అవకాశాలు.
మీరు 5 ప్రోగ్రాంలు చేస్తున్నారంటే 50కి పెంచండి. అప్పుడు ఎంతమంది కళాకారులకు అది ఉపయోగపడుతుంది. మీరు 3 అవార్డులు ఇస్తున్నారు నృత్యానికంటే దాన్ని 30 చేయండి. 30 కళాకారులకు ఒక వెలుగు వస్తుంది. అటు నృత్యం, ఇటు సంగీతం, ఇలాగా మీరు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు. కళాకారుల జీవితాల్ని మీరు వెలుగులోకి తీసుకురాగలరు. మేము చేసేది ఏమిటండి, మన కళని, మన సంస్కృతిని నిలబెట్టి ఈ భారతదేశంలో ఉన్న గొప్ప కళాత్మకానికి మేము యావత్ ప్రపంచం తీసుకెళ్ళగలిగిన స్తోమత కలిగిన వాళ్ళం. అటువంటి మేము మన సనాతన ధర్మాన్ని, మన యొక్క గొప్పతనాన్ని మేము చాటి చూపిస్తున్నాం. పురాణాల ద్వారా, రకరకాల దేవుళ్ళ యొక్క గొప్పతనం మేము చేసే ఆ నృత్య రూపకాల ద్వారా. అప్పుడు మా ముఖ్యత్వం ఎంత ఉంది ఈ యొక్క సంఘంలో, మా తర్వాత జనరేషన్ని మేము ఎంకరేజ్ చేయాలి ఈ కళల ద్వారా. దీనికి మాకు మీలాంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తే మాకు ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేయండి. చాలా ప్రోగ్రామ్స్ ఇప్పించండి. దాంతోపాటు మీకు డబ్బులు కొరత లేదు, వాటికి మీకు ఇనఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలియట్లేదు. అలాంటప్పుడు మాలాంటి కళాకారుల్ని మీరు ఒక గ్రూప్ ఆఫ్ కమిటీలో తీసుకురండి. మేము అందరికీ ఏది చేస్తే మంచిదో మేము 10 మంది కూర్చుని దాన్ని సంప్రదించి, మాకున్న పెద్ద అధికారులతో మేము కూడా డిస్కస్ చేసి, మేము మినిస్టర్ల ద్వారా, మాకున్న ముందు ఉన్న పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా మేము 10 మందికి చేయూతనివ్వగలం. అప్పుడు మన భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇటువంటి అవకాశాలు కనుక మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ప్రైవేట్ కంపెనీలు కూడాను మీరందరూ చేయూతనిస్తే తప్పకుండా కళాకారుల జీవితం ఎంతో మంచి భవిష్యత్తులోకి వెళ్తుంది. ఇవన్నీ మీరందరూ మాకు సహకరిస్తారని మనసారా నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ నెల నెల వెన్నెల అనే ఈ శీర్షిక ద్వారా మీ ముందు నా మనసులోని కొన్ని మాటలు మీతో నేను చెప్పుకోవడం జరిగింది. నా మనసులో ఉన్న మాటని నేను మీకు వెలిబుచ్చాను. సో మీ అందరికీ ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాశీస్సులు. ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా చూసుకోవాలని మనసారా కోరుతున్నాను. నమస్కారం. విన్నారు కదా, శాస్త్రీయ నృత్యాన్ని ముందు ముందు మరింత మంది అబ్బాయిలు నేర్చుకోవాలని కోరుకుంటున్న శ్రీ మాధవపతి మూర్తి గారి కోరిక నెరవేరాలని ఆశిద్దాం. నాట్య కళాకారులుగా, నటీనటులుగా ఎదగాలని ఆశిస్తున్నవారు ఆయన చెప్పిన సూచనలు పాటిస్తారని, ప్రభుత్వాలు కళాకారులను మరింతగా ప్రోత్సహించాలని కూడా ఆశిద్దాం. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందజేసిన సిస్ల రామచంద్రరావు గారికి, చాడా శ్రీనివాస్ గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు అజంతా కె శంకర్రావు గారికి, కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు. అంతర్జాల ప్రేక్షకులందరికీ మా సమితి తరఫున ధన్యవాదాలు. వచ్చే నెల మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. నమస్తే.